టు 99 టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల అమ్మకంపై రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ రగడపై చర్చించనున్నారు. అనంతరం హెచ్సియు భూముల అంశంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ కమిటీతో ఆమె సమావేశం కానున్నారు. కమిటీతో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వస్తున్నారు, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా నియమితులైనప్పటి నుంచి తనదంటూ ప్రత్యేకమైన పనితీరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎంపికలు కూడా, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఇక్కడ స్థానిక నాయకుల ప్రతిపాదనలే కాకుండా గ్రాస్ రూట్ లో, కింది స్థాయిలో తనకున్న అవగాహనతో కూడినటువంటి సమాచారాన్ని అధిష్టానానికి ఇవ్వడం ద్వారా కొంతమంది పేర్లు లీక్ అయినప్పటికీ కొంతమంది ఊహాగానాలు అవుతారు, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వీళ్ళకి అవకాశం వస్తుందని ప్రచారంలో జరిగినప్పటికీ దానికి భిన్నంగా పేర్లు రావడం వెనుక మీనాక్షి నటరాజన్ యొక్క ఏమంటారు వర్కౌట్ కూడా ఉందన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అప్పటి వరకు కేవలం కొంతమంది నాయకుల ఆధిపత్యం నడుస్తుంది, కొంతమంది నాయకుల మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది గాంధీ భవన్ లో, అక్కడ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ లో అనుకున్నటువంటి తరుణంలో ఏఐసిసి అప్పటి వరకు ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని మార్చి మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించడం జరిగింది. అప్పటి నుంచి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు పార్టీ పరంగా కూడా బలోపేతమై ఒక మంచి ఇతర రాష్ట్రాలకు కూడా సంకేతాలు అందివ్వాలి, ఈ వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చెడిపోకుండా వ్యవహరించాలి, పార్టీని ఘాట్లో నడిపించాలనే ఒక యోచనతో ఏఐసిసి మీనాక్షి నటరాజన్ ఇక్కడ పంపినట్లు కూడా గాంధీ భవన్ వర్గాలు చర్చించుకున్న పరిస్థితి. అదే క్రమంలో ఆమె ఆడంబరాలకు వెళ్లకుండా నిరాడంబరంగా ఉంటూ ఎక్కడైతే నికార్స్ అయినా మొదటి నుంచి పార్టీలో ఉండడమే కాకుండా నిజాయితీగా పార్టీకి పనిచేసే వ్యక్తులను గుర్తించడంలో ప్రధానంగా ఫోకస్ పెడుతుందన్న పేరు కూడా ఆమెకుంది. కాబట్టి ఇందులో భాగంగా ఆమె పదే పదే ఈ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది, తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే క్రమంలో ఈ రోజు గాంధీ భవన్ లో ఎన్ఎస్యుఐ నాయకులతో సమావేశం కానున్నారు. అందుకోసం ఈ రోజు నగరానికి రానున్నారు. ఇటీవల ఏర్పడ్డ పరిణామాలు, రాష్ట్రంలో హెచ్సియు భూముల అంశం కావచ్చు, ఇతర కీలకమైన అంశాలు కావచ్చు, వీరితో చర్చించుకొని, ఎందుకంటే ఎన్ఎస్యుఐ అంటే ప్రధానంగా విద్యార్థి సమాజానికి సంబంధించిన విభాగం ఇది. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చిన భూముల వివాదము చిరికి గాలివానిగా మారడము, దానికి దోహదం చేసిన పరిస్థితులు, దాంట్లో ఎన్ఎస్యుఐ చేయాల్సినంత వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండే కానీ ఎలా వ్యవహరించి ఉంది, ఏ కారణంగా ఆ అంశము అంటే ఇతరుల విపక్షాలకు ఒక ఆయుధంగా మారింది, దాన్ని ఎట్లా దానికి ధీటుగా విపక్షాల విమర్శలకు ధీటుగా
పార్టీ వాదనను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలను కూడా ఎన్ఎస్యుఐ నాయకులతో పంచుకునే అవకాశం కనబడతా ఉంది. మొత్తం మీద ఎన్ఎస్యుఐ అనేది పార్టీకి బలమైన విభాగాల్లో అదొకటి. విద్యార్థులు అంటేనే చాలా చురుగ్గా ఉండే విభాగం. ఈ విభాగం ద్వారా పార్టీ ఇతర విభాగాలను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద మరొక కీలక అంశం హెచ్సియు భూముల అంశం తెర మీదకి వివాదమై పార్టీకి విమర్శలు, ప్రభుత్వానికి విమర్శలు వస్తున్న క్రమంలో ఈ ఎన్ఎస్యుఐ నాయకులతో మీనాక్షి నటరాజన్ సమావేశం ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యతనైతే సంతరించుకున్న పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.